ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఆ మాధవ్ గారిని ఊరికినే వదులుతాను వీలేదు. ఏమిటా నువ్వు ఓ పంచి మంచి పోటకతుంది. తాను ముక్కుల నిండా గుడ్డుదారం బాగా దక్కించి ఆ మాధవ్ గారి గొడ్డ మీద కొట్టు. దాంతో వాడు గొడ్డు చావాలి, ఆ గొడ్డుగాడు చావాలి. అది ఆ పంచి అలాగేనండి, అలాగే. నిజమయ్యారు, ఏం జరిగింది? ఎక్కడికంటే నా ప్రాణాలా చూసుకునే ఆవుల్ని చంపేయాలని చూస్తానే రాయరు, వాడి ప్రాణాలు తెస్తానండి. ఆ భయంతోనే అడిగాను మాధవ. ప్రతి విషయానికి ఊళ్ళో వాళ్ళందరూ నిన్నే ఉబ్బేస్తారు. దానివల్ల వస్తున్న అనర్థాలివి. వాళ్ళకే వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యన అవస్థ పడేది నువ్వు. నా మాట విను మాధవ, జరిగింది మర్చిపో. అన్ని రోజులు మనవి కావు. కానీ ఈ రోజు నాదే అమ్మాయి గారు, తప్పుకోండి. ఆగమంటుంటే నువ్వు రాయుడి మీద చేయి చేసుకుంటే నా మీదొట్టు. అలాగేలేండి. ఎద్దు ఎద్దు నేను చీర తీసుకుంటాను బావా. అదేమిటి అన్నిటికంటే తక్కువ ధర సెలెక్ట్ చేసుకున్నావు? ఇంట్లో ఉండేదాన్నే కదా, నాకు ఇచ్చాలే. హ్యామ్ ఎప్పుడు వస్తుందో ఏమిటో,
తనకు కూడా వచ్చారు, నువ్వే చూడరాదు. నాకేం తెలుస్తుంది బావా? హేమని కట్టుకోబోయేవాడివి, నువ్వే సెలెక్ట్ చేయి. నా సెలక్షన్ తనకు నచ్చుతుందో లేదో. నచ్చకపోతే ముక్కు పిండి కట్టించు. మీ ఆవిడ చేత ఆ మాత్రం కూడా చేయించలేవా? ఇది బాగుంటుంది. ఏమిటి బావా ఎప్పుడొచ్చా? ఇప్పుడే. అత్తయ్య పండక్కి చీరలు పంపించిందే, నీకేది కావాలో తీసుకో. మరి నీకు? నేను ఇది తీసుకున్నాను. నాకు ఇది బాగుంది. నేను చెప్పలేదు హేమకి నా టేస్ట్ నచ్చదని. నువ్వే సెలెక్ట్ చేసావు బావా. ఏదోలే, నీకు అది నచ్చింది కదా, అది తీసుకో. అదేం కాదు, నీ సెలక్షన్ ఏదో అమ్మాయి గారు, చెప్పాల్సిందే. ఎవడో? నువ్వే గనక నీ బాగా సెలక్షన్ బాగా చేసుకో. నీ సెలక్షన్ నేను చెప్పాల్సిందే. నేను చెప్పను అంతే. ఏమండి, గొడవ ఏంటండి? ఏం లేదు మాధవ, హేమకి ఏ చీర అయితే బాగుంటుందో నువ్వు పెద్ద కన్ఫ్యూషన్ తో చర్చ. ఫైనల్ గా నువ్వు చెప్పు నాయనా, ఆవిడకి ఏ చీర బాగుంటుందో. అయ్య బాబోయ్, దానికంత చర్చ కావాలేంటండి? మల్లెపూలు అంటే అమ్మాయి గారికి ఇదిగో ఈ మంచి గంధం రంగు చీర అయితే టెన్షన్ గా నప్పుద్దండి. కరెక్ట్, హేమ సెలక్షన్ అదే. ఇదిగోనయ్యా నేను రాయించిన నాటకం. ఇదిగా ఆ మాధవుడు ఉట్టి ఉబ్బులింగడు వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి కాకా పట్టడం కాదు, బాగా బాగా ఉదయి. దాంతో వాడి ఈ నాటకం ఆడడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు స్టేజ్ మీద బాగా చిటకటాన్ని కాళ్ళు చేతులు విరిచాయి. మనం ఆడుతున్న ఈ డ్రామా తెలియక చూసేవాళ్ళు ఇది నాటకమేనో సంబరపడిపోతారు. మన పని నెరవేరుతుంది. శంభో శంకర పాహిమాం పాహిమాం, మహాదేవదేవ పాహిమాం పాహిమాం. ఎవరది? సూర్య గారు మీరా? ఏమిటండి ఇది? సాటినట్లు మీరు మా కాళ్ళ మీద పట్టండి బాబు. మీ ముందు నేను నట్టుని కాదు, బోల్టుని కాదు, సూర్యుడు ముందు దిగుట్టి లాంటివాణ్ణి. ఎంత మాట లేవండి. స్వామి, సింహం ముందు చిట్టెలికి లాంటివాణ్ణి, బంగారం ముందు ఇత్తడి లాంటివాణ్ణి. సరే ముందు కూర్చోండి. అయ్యో అపరాధం స్వామి. ఏమండి? తమరు కూర్చోండి. తమరు సాక్షాత్ శివస్వరూపులు. ఈ జిల్లాకే శివుడు, భారతదేశానికే శివుడు, అమెరికా కూడా తమరే శివులు. ఈ గుళ్ళల్లో ఉన్న శివులంతా నకిలీలు. తమరొక్కరే అసలైన శిశలైన పరమశివులు. తమరు అనుగ్రహిస్తానంటే నటుడిగా నాదో చిన్న కోరిక. భలేవరే, ఏమిటి చెప్పండి. నాటకాలు ఆడుతూ బతుకుతున్నవాణ్ణి, పిల్లకు పెళ్లి చేసే స్తోమత లేనివాణ్ణి. తమరు శివుడి వేషం వేస్తున్నారంటే చాలు, జనం తండోపతండాలుగా వస్తారు. టిక్కెట్లు బ్రహ్మాండంగా తిరుగుతాయి. డబ్బు వడగళ్ల వాళ్ళ కురుస్తుంది. ఎటు చూసినా జనసందోహం, ఎక్కడ చూసినా తమకు జేజేలు. ఆ రాబడితో కూతురు వివాహం జరిపించుకోవచ్చన్న స్వార్థంతో వచ్చాను మాధవ స్వామి. ఆడపిల్లకు పెళ్లి జరిపిస్తానంటే మా వంతు సహాయం మేము తప్పకుండా చేస్తాం సూర్యారావు గారు. ధన్యుణ్ణి స్వామి. శివుడి పాత్ర ప్రధానంగా పెట్టుకుని నేను నాటకం రాయించాను. అందులో నాదో చిన్న రాక్షసుడి పాత్ర. మొత్తం మీరే, అంతా శివమయం. రుద్రం భజే శౌర్య భద్రం భజే అని మేము స్తోత్రం చేస్తుంటే తమరు పరమశివులు తాండవం. హరుడు శశిధరుడు అని మేం కీర్తిస్తుంటే తమరు అపరశివులు నర్తనం లాస్య నర్తనం. ఇలా పెద్ద పెద్ద సెట్టింగులతో ఫైర్ వర్కులతో వైర్ వర్కులతో అదిరిపోతుంది అనుకోండి. అదర కొట్టేస్తాం. మా పార్టీ మాకు వదిలేండి. కథ పార్టీ ఎవరు చెప్పండి. రాక్షసులు తపస్సు చేస్తారు, పరమశివుడు దర్శనమిస్తాడు. ఎవరి చేత చావు రాకుండా వరం కోరుకుంటారు. మరి శివుడు వరం ఇచ్చేశాడా? గోళా సంఖ్యలు కదండి, పాస్ చేసేయండి. ఆ తర్వాత అప్పుడు ఆ ముష్కర్లు, ఆ దుష్కర్లు శివుణ్ణి చంపబోతే వరం ఇచ్చిన పాపానికి చావు దెబ్బలు తింటూ ఉంటాడు. పార్వతి ప్రవేశించి ధర్మ వినాశకుల మీద దయ్యేమిటని ఈయనకి ప్రేరణ కలిగిస్తే. అండి అమ్మాయి గారు, మీరు నన్ను ఎలా సాగదీస్తారేమో నాకు తెలియదు కానీ మనం తాణం చేస్తుంటే స్టేజ్ దత్తలిపోవాలండి. ఈ మధ్యకాలంలో మన స్టేట్ లో ఇట్టాను శివుడు పుట్లు కనిపించాలనా. హేమ నేర్పగలదు, నువ్వు నేర్చుకుంటావు. అది సరే గాని ఇలాంటిది ఎక్కడ ఏ పురాణంలో లేదే. లేకపోతేనేమండి, ఇందులో మా గొప్ప నీతి ఉంది కదండి. మగాడు తొందరపడి తప్పు చేసిన ఆడది సరిదిద్ది మంచి చేయాలని. ఎప్పుడు నాయన ప్రదర్శన? మీరు ఎప్పుడు పాస్ చేస్తే అప్పుడేనండి. బాబా అసలు ఎలా మొదలవుతుంది? అరణ్యంలో రాక్షస బృందం శివుణ్ణి గురించి తపస్సు చేస్తూ ఉంటుంది.
శశిధరుడు నర్తించగా గిరితనయ లయ నిలయ అనువర్తించగా చేసే నాట్యయానం నిఖిల సృష్టికి కళ్యాణయోగం హరుడు శశిధరుడు నర్తించగా గురువా మీరిద్దరు ఇలా శివపార్వతుల్లో నాట్యం చేస్తుంటే అర్రర్రర్రర్రర్రర్రర్ర. ఆహాహాహాహా. మీరు ఇలా జీవితాంతం ఉండిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది మాధవా. మాధవా ఏం చేస్తున్నావు అక్కడ? మేమిద్దరం పెళ్ళేటాడుకుంటున్నాం. పిల్లలు ఆడుకుంటున్నారా? నరిచుకుంటున్నారు. నీ ఎంత వచ్చాండి మా ఎంత వచ్చాండి. ఇంకోసారి ఇవాళ ఆరోగ్యం వచ్చిందంటే తాను వెళ్తే తను జాగ్రత్త. ఏమా మావాడి పెళ్ళం ఆయన నువ్వు జాగ్రత్త. నన్ను తిట్టారే? ఈ ఆట ఆడదాం రమ్మని హేమే పిలిచింది. ఏమా ఏమదేమా అన్నామంటే చందాలు ఉంటాయి జాగ్రత్త. బాలేది ఏమని పేరు పెట్టి పిలుస్తావు? అమ్మాయి గారు అని అను. అను అమ్మాయి గారు. అమ్మాయి గారు మాధవ సమ్మమ్మ విషయంలో నా కోరిక సమపుగా లేదా? మనకు అర్హత లేదు. అసలు అలాంటి ఆలోచిద్దాం. ఓ ఆడపిల్ల వేళ కాని వేళ ఇలా స్నానం చేసిందంటే తినకూడని మాట ఏదైనా చెవిని పడి ఉండాలి, లేదా
పడకూడని కోరిక ఏదైనా మనసున పడి ఉండాలి. అవునా అమ్మా? రాత్రి శివుడి వేషంలో ఉన్న మాధవ్ పక్కన నేను పార్వతిలా నిలబడాల్సి వచ్చింది బాబా. పార్వతిలా నటిస్తేనే స్నానం చేశావు. రేపు ఆ శివుడి పక్కన పార్వతిలా జీవించాల్సి వస్తే